హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ బగారా రైస్, అలాగే ఇందులోకి అదిరిపోయే రుచితో చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని సండే స్పెషల్గా అయినా లేదా ఇంటికి చుట్టాలు వచ్చినా ఇలా తప్పకుండా ట్రై చేయండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఈ టేస్టీ చికెన్ కర్రీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 kg వరకు చికెన్ని శుభ్రంగా కడిగి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని వేసి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 కప్పు వరకు పుదీనా, అలాగే 1/2 కప్పు వరకు చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయని మొత్తం ఇందులో పిండుకుంటున్నానండి. ఇలా మొత్తం పిండిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ వేసిన మసాలాలు, పెరుగు అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కనుంచుకొని ఒక 10-15 నిమిషాల వరకు నాననివ్వాలి. నేను ముందుగా ఉల్లిపాయల్ని వేయించుకొని తీసుకున్నానండి. ఇవి 1 కప్పు వరకు ఉంటాయి. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని వేరే గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీంట్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటుంటే చికెన్లో నుండి నీళ్లు ఊరి ఆ నీళ్ళు మొత్తం పోయి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల ముక్క ఉడకడమే కాకుండా గ్రేవీ కూడా తయారవుతుందండి. 15 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం తరిగిన పుదీనా కొత్తిమీరను కొంచెం వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుంటే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బగారా రైస్తో కానీ కుష్కా రైస్తో కానీ చపాతీ నాన్స్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో బగారా రైస్ని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాండి. దీనికోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు అంటే 1/2 kg వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా కడిగిన బియ్యంలో మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యంని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు కడిగి తీసుకున్న పుదీనా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి నేను తీసుకున్న 2 కప్పుల బాస్మతి రైస్కి 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో ఉప్పు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. మీరు రైస్ తీసుకునేటప్పుడు కొత్త రైస్ కనుక తీసుకుంటే 3.5 కప్పు వరకే నీళ్ళని తీసుకోండి. మళ్ళీ 4 కప్పుల నీళ్ళు తీసుకుంటే అన్నం మెత్తగా అవుతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు రైస్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా రైస్ విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా నీళ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక
ఒక 10 నిమిషాల వరకు రైస్ని కుక్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను హై ఫ్లేమ్లో 5-6 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకున్నానండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం చేసుకున్న చికెన్ కర్రీతో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ చికెన్ కర్రీని, బగారా రైస్ని మీరు కూడా నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.